హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఆల్రౌండర్ యశోద. ఇప్పుడు బొరుగులతో ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక పెద్ద గిన్నెలోకి నీళ్లు తీసుకొని నీళ్ళల్లో మనకు కావాల్సిన బొరుగులు బాగా వేసి బాగా నానబెట్టాలి. బాగా నానిన తర్వాత బొరుగులన్నీ నీళ్లు పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగుల్లోకి కావాల్సింది ఉల్లిగడ్డలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, పప్పుల పొడి, పసుపు, శనక్కాయ విత్తనాలు, ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిరకాయలు మధ్యలోకి తుంచుకోవాలండి, ఎందుకంటే తొందరగా మెదగవు అనమాట. అందుకని తుంచి ఈ పచ్చిమిరకాయలు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుందాము. ఉప్పు తగినంత వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి సన్న మంట మీద బాగా దోరగా వేగనిద్దాము. ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారు. మేమైతే ఇలాగే చేసుకుంటాము. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దోరగా వేగేదాకా బాగా కలుపుతూ ఉండాలి. దోరగా వేగినాయి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి దోరగా వేగేంత వరకు కలుపుతూ ఉందాము. ఇప్పుడు కలుపుతూ ఉంటే మాడదనమాట. ఈ మిశ్రమం మగ్గేలోపు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి శనక్కాయ విత్తనాలు వేయించుకొని బొరుగులు వేస్తాం. ఇప్పుడు తగినంత పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు బొరుగులు వేసి బాగా కలపాలి. బొరుగులు బాగా నాననిద్దాము. బాగా నానిన తర్వాతనే నీళ్ళు పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పప్పుల పొడి వేసి కలుపుకుందాం. బాగా కలిసింది. గుమ్మగుమ్మలాడే ఉగ్గాని తయారైందండి. ఈ ఉగ్గానిలోకి బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి తగినంత శనగపిండి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో తగినంత సోడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు తగినంత వాము వేసుకుందాము. ఈ వాము వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదండి. చాలామంది శనగపిండితో చేసిన బజ్జీలు తింటే గ్యాస్ ట్రబుల్ అని తినరు. ఈ వాము వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, బాగా అరిగిద్ది కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకొని
బజ్జీలకు సరిపడా బజ్జీలు తయారయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది, బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు కూడా రెడీ అయినాయండి. ఉగ్గాని బజ్జీ రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ అండి.